వేసవి సెలవు దినాలలో పిల్లలు చాలా సరదాగా టర్టిల్ ఆర్ట్ను నేర్చుకోవచ్చు. దీని ద్వారా వివిధ జియోమెట్రీ షేప్స్ను ఎలా గీయవచ్చు అనేది చాలా సులభంగా నేర్చుకోవచ్చు. కావున టీచర్స్ గాని, తల్లిదండ్రులు గాని, స్నేహితులు గాని, బంధువులు గాని పిల్లలను దీనిని సెలవులలో నేర్చుకుని అభ్యాసం చేసేలా ప్రోత్సహించండి. దీని వలన అనేక లాభాలు పొందవచ్చు. అనేక రంగులలో జామెట్రికల్ షేపులు, వాటితో వివిధ ఆకర్షణీయ డిజైన్స్ ను సులభంగా గీయవచ్చు. పిల్లలలో సృజనాత్మకత పెరుగుతుంది. బ్లాక్ కోడింగ్ పట్ల అవగాహన, ఆసక్తి పెరుగుతుంది. తద్వారా ప్రోగ్రామింగ్ భాషల ఎడల ఆసక్తి పెరుగుతుంది. వాటిని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. స్క్రాచ్ వంటి బ్లాక్ ప్రోగ్రామింగ్ భాషలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పిల్లల మేధాశక్తి గణనీయంగా పెరుగుతుంది. అన్నిటికి మించి దీనిని ఉచితంగా మన ఛానల్ వీడియోల ద్వారా తెలుగులో నేర్చుకోవచ్చు. ఇంతవరకు మన తెలుగు భాషలో టర్టిల్ ఆర్ట్ కు సంబంధించి ఎవ్వరూ వీడియోలు చేయలేదు. మనమే మొదటిసారి ఈ ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఫ్లోగోరిథంలో కూడా తెలుగులో ఇంత వివరంగా వీడియోలు ఎవ్వరు చేయరు కూడా. సింపుల్గా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మీరు ఇంటర్నెట్లో ఎక్కడా లేని విధంగా తెలుగులో వీడియోస్ను పొందవచ్చు. ఇక ఆలస్యం లేకుండా టర్టిల్ ఆర్ట్ను ఎలా ఉపయోగించాలి అన్నది చూద్దాము. టర్టిల్ ఆర్ట్ అప్లికేషన్ను డిస్క్రిప్షన్లో తెలిపిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టలేషన్ పూర్తి అయిన తరువాత డెస్క్ టాప్ పై టర్టిల్ ఆర్ట్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ పై డబుల్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ స్క్రీన్ను మెనూ బార్, మెయిన్ కేటగిరీ, బ్లాక్స్ మరియు వర్క్ ఏరియా అని 4 భాగాలుగా విభజించవచ్చు. మెనూ బార్లో న్యూ, ఓపెన్, సేవ్ అనే 3 టెక్స్ట్ ఐటమ్స్, సెలెక్టర్, మ్యాజిక్ వాండ్, సిజర్, స్టాంప్, హెల్ప్, అన్డూ అండ్ రీడూ, బ్లాక్స్, క్లియర్, స్టాప్ అనే 9 ఐకాన్స్ ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో ఫంక్షన్ను నిర్వహిస్తాయి. న్యూ అనేది క్రొత్తగా ప్రాజెక్ట్ ఫైల్ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓపెన్ అనేది ఇదివరకు మనం సేవ్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ను ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సేవ్ అనేది క్రొత్తగా ఓపెన్ చేసిన ఫైలుని కాని, ఓపెన్ చేసిన పాత ఫైలును కాని, రీసెంట్గా చేసిన మార్పులతో సహా సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సేవ్ ప్రక్కన ఉన్న పెన్సిల్ సింబల్ పై క్లిక్ చేస్తే క్రింది ఆప్షన్స్ కనిపిస్తాయి. సేవ్ యాస్ ప్రస్తుత ఫైల్ను మరో ఫైల్ పేరుతో సేవ్ చేయడానికి పనికి వస్తుంది. ఓపెన్ చేసి ఉన్న ఫైల్ అలాగే ఉంటుంది. దాని కంటెంట్స్తో మనం టైపు చేసిన పేరుతో మరో ఫైల్ను సేవ్ చేస్తుంది. ఆ ఫైల్ ఓపెన్ మోడ్లో ఉంటుంది. దానికి మార్పులు చేర్పులు చేయవచ్చు. ఇది పాత ప్రాజెక్ట్ నుండి క్రొత్త ప్రాజెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సేవ్ ప్రస్తుతం ఓపెన్ చేసిన ఫైల్ను కంప్యూటర్లో సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సేవ్ ఇమేజ్ ప్రస్తుత ఫైల్ను ఇమేజ్ ఫార్మాట్ అయిన జేపీఈజీ ఫార్మాట్లో సేవ్ చేస్తుంది. సేవ్ కాపీ ప్రస్తుత ఫైల్కు డూప్లికేట్ ఫైల్ను క్రియేట్ చేసి సేవ్ చేస్తుంది.
సెలెక్టర్. ఈ బాణం గుర్తుపై క్లిక్ చేసి అప్లికేషన్లోని మెను ఐటమ్స్ను గాని, బ్లాక్స్ కేటగిరీని గాని, బ్లాక్ను గాని, స్టాక్ను గాని, టర్టిల్ను గాని సెలెక్ట్ చేయవచ్చు. దీని ద్వారా అనేక పనులు చేయవచ్చు. ఉదాహరణకు, మెను టెక్స్ట్ ఐటమ్స్ను క్లిక్ చేసి ఆయా పనులను చేయవచ్చు. ఐకాన్స్ పై క్లిక్ చేసి ఐకాన్ రిలేటెడ్ ఫంక్షన్స్ ను చేయవచ్చు. కేటగిరీపై క్లిక్ చేస్తే ఆయా కేటగిరీకి చెందిన బ్లాక్స్ సెలెక్ట్ చేసుకుని వర్క్ ఏరియాకు తీసుకురావచ్చు. అలాగే వర్క్ ఏరియాలో స్టాక్ను సెపరేట్ చేయడానికి, టర్టిల్ను మాన్యువల్గా ఏదేని పాయింట్కు డ్రాగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సెలెక్టర్తో స్టాక్ పైన డబుల్ క్లిక్ చేసి ప్రోగ్రామ్ను రన్ చేయవచ్చు. అలాగే దీనితో బ్లాక్ పై డబుల్ క్లిక్ చేసి ఆ బ్లాక్ పని తీరును చూడవచ్చు.
మ్యాజిక్ వాండ్, దీనిపై క్లిక్ చేయడం ద్వారా దీనిని సెలెక్ట్ చేయవచ్చు. తరువాత కేటగిరీలోని బ్లాక్ను క్లిక్ చేసి అది ఏమి చేస్తుంది అనేది వర్క్ ఏరియాలో చూడవచ్చు. అలాగే వర్క్ ఏరియాలోని బ్లాక్ల సముదాయం స్టాక్ పై క్లిక్ చేస్తే ఆ స్టాక్లో ఉన్న అన్ని బ్లాక్లు వరుసగా ఒకదాని తరువాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతాయి. వాటి ఫలితాన్ని వర్క్ ఏరియాలో గమనించవచ్చు. తాత్కాలికంగా షిఫ్ట్ బటన్ నొక్కి ఉంచితే మ్యాజిక్ వాండ్ కనిపిస్తుంది. మనం ఎగ్జిక్యూట్ చేయవలసిన బ్లాక్ లేదా స్టాక్ పైన క్లిక్ చేసి వాటిని రన్ చేయవచ్చు. సిజర్స్ గుర్తు, దీనిపై క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. తరువాత కత్తెర గుర్తును బ్లాక్ పై ఉంచి క్లిక్ చేస్తే ఆ బ్లాక్ వర్క్ ఏరియా నుండి కట్ అవుతుంది. అంటే ఆ బ్లాక్ డిలీట్ అవుతుంది. ఒకవేళ ఆ బ్లాక్కు ఇతర బ్లాక్లు జత చేయబడి ఉంటే ఆ బ్లాక్తో పాటు దానికి చేర్చబడిన బ్లాక్లు కూడా డిలీట్ అవుతాయి. పొరపాటున డిలీట్ చేసి ఉంటే వాటిని తిరిగి పొందడానికి అండు బటన్ పై క్లిక్ చేయాలి.
స్టాంప్ గుర్తు ఇది బ్లాక్ను లేదా స్టాక్ను కాపీ చేయడానికి ఉపయోగపడుతుంది. తాత్కాలికంగా కంట్రోల్ బటన్ను నొక్కి ఉంచి బ్లాక్పై క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆ బ్లాక్ మరియు దానికి జత చేయబడిన ఇతర బ్లాక్లు కూడా కాపీ చేయబడతాయి. అనగా మరో బ్లాక్ సెట్ తయారవుతుంది. క్వశ్చన్ గుర్తు ప్రశ్న గుర్తు హెల్ప్ కోసం ప్రోగ్రాంలో ఏదేని అంశం గురించి తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. తరువాత మనం తెలుసుకోవాలను కొన్న గుర్తుపై క్లిక్ చేయాలి. అప్పుడు దానికి చెందిన విండో పాప్ అప్ అయ్యి ఆ గుర్తు ఎందుకు, దానిని ఎలా ఉపయోగించాలి అన్న సమాచారం ఉదాహరణతో మనకు చూపుతుంది. ప్రోగ్రాం ప్రారంభానికి ముందు ప్రతిసారి మనకు అవసరమైన వాటి గురించి దీని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలవాటు అయిన తరువాత దీని అవసరం అంతగా ఉండదు. అండు, రీడు పొరపాటున ఏదేని బ్లాక్ను లేదా స్టాక్ను డిలీట్ చేస్తే వాటిని తిరిగి పొందడానికి అండు, రీసెంట్గా చేసిన పనిని రివర్స్ చేయడానికి రీడు గుర్తులు ఉపయోగపడతాయి.
టర్టిల్ల గుర్తు. దీనిపై క్లిక్ చేస్తే వర్క్ ఏరియాలో ఉన్న బ్లాక్ లేదా బ్లాక్ల సముదాయం ఉన్నవి కనిపించవు. కనిపించని బ్లాక్ లేదా బ్లాక్లో సముదాయం మరల కనిపించాలి అంటే ఇదే గుర్తుపై మరోసారి క్లిక్ చేయాలి. ఇది డ్రాయింగ్ను మాత్రమే చూసుకోవడానికి ఉపకరిస్తుంది. ఎరేజర్ గుర్తు. దీనిని క్లిక్ చేయడం వలన వర్క్ ఏరియాలో ఉన్న స్టాక్స్ డ్రాయింగ్ క్లియర్ అవుతాయి. వర్క్ ఏరియా అంతా క్లీన్ అయ్యి టర్టిల్ స్క్రీన్ మధ్యకు వస్తుంది. అంటే వర్క్ ఏరియా ప్రారంభ దశకు చేరుకుంటుంది. మరిన్ని ప్రయోజనకరమైన వీడియోల కోసం మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు క్రొత్త విషయాలను నేర్చుకుంటే మీ మిత్రులకు, బంధువులకు వీడియోను షేర్ చేయండి. మీ ఛానల్ను మరింత మెరుగుపరిచే సూచనలను, సలహాలను మరియు విమర్శలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. స్టాప్ గుర్తు. ఈ గుర్తుపై క్లిక్ చేస్తే టర్టిల్ ప్రస్తుతం చేస్తున్న అన్ని చర్యలు ఆగిపోతాయి. అంటే చేస్తున్న ప్రోగ్రాం పూర్తిగా ఆగిపోతుంది.